ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే గుడారంలో ఉన్నటువంటి స్త్రీల గురించి. హౌస్ వైఫ్స్, హౌస్ అంటే గుడారం అన్నమాట. హౌస్ వైఫ్స్ అనేటువంటి వారి గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి గుడారంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే, హౌస్ వైఫ్స్ అంటే ఏం పని ఉండదండి, ఇంట్లోనే ఉంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఈరోజు చాలా త్వరగా కొన్ని విషయాలు మీకు అందరికీ చూపించాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. మనకి ఆది కాండం నుంచి అలా ముందుకు వెళ్తూ వచ్చినట్లయితే కొంతమంది స్త్రీలు మనకి కనిపిస్తూ ఉంటుంటారు. ఆది కాండంలో మనకి మొట్టమొదటిగా కనిపించేటువంటిది ఎవరంటే శారా గారు అనమాట. హల్లెలూయా. ఆది కాండం 18వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఆది కాండం 18వ అధ్యాయం 10వ వచనంలో మనం బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, మరి దయచేసి ప్రతి వారు కూడా బైబిల్ని తీసి ఫాలో అవుతూ ఉండాలి. ఆది కాండం 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమును నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వింటా ఉన్నదంటున్నామే? ఎక్కడి నుంచి వింటా ఉన్నదంటున్నమాట? ఆది కాండం 18వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అందుకని మీదిటికి ఈ కాలం నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారా ఒక మగపిల్లడు పుడతాడు. ఒక శుభవార్త చెప్తూ ఉంటుంటే సారా ఏం చేస్తున్నట? వెనక నుండినటువంటి గుడారపు ద్వారమందు వినుచుండెను. హల్లెలూయా. అంటే ఎక్కడున్నదండి ఈవిడ? గుడారంలో ఉన్నది. అంటే ఏంటి? హౌస్ లోపల ఉన్నది. కాబట్టి ఏమంటారు? హౌస్లో ఉండి ఉన్నటువంటి స్త్రీలను ఏమంటారు? హౌస్ వైఫ్స్. HOUSEWIVES. హౌస్ వైఫ్స్ అంటే ఏంటంటే గృహిణులు. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది ఈవిడ? గృహంలో ఉంది, గుడారంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, అర్థమవుతుంది అందరికీ? గుడారం లోపల ఉండి ఏం చేస్తుందంట? ఆ ద్వారబంధం పక్కన ఇలా పట్టుకుని ఏం చేస్తున్నట్టండి? వెనక నుండినటువంటి ఆ గుడారపు ద్వారమందు వినుచుండెను. ఆ ద్వారబంధానికి పక్కన ఇలా దాక్కుని పూర్వకాలంలో అంతా భర్తకు ఒబీడియంట్గా అంత అలా ఉండేటటువంటి వారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం రాహేల్ గారిని చూసినట్లయితే భర్తకు చాలా లోబడినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నదనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి అందుకనే ఆమె చాలా అద్భుతమైనటువంటి పేరును సంపాదించుకున్నట్టు మనం చూస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి ఈ శారా గారు మన జీవితం మనం చూసినట్లయితే చాలా మరి విశ్వాసులకు తండ్రి అంటండి అబ్రహాం గారు. అంటే తండ్రి ఆయన అయినప్పుడు ప్రియులారా, ఒక విషయం మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుచున్నాను. ఇప్పుడు భర్త టీచర్ అనుకోండి, భార్యని ఏమంటారు? మేడం గారు అంటారు. నేను చూశాను చాలా చోట్ల. భర్త ఏమో మంచిగా టీచర్ చదువుకుంటాడు, భార్యకి ఏమీ తెలియదు, అసలు స్కూల్కి వెళ్ళలేదు, అక్షరాలు కూడా రావు. కానీ ఏమంటారు? ఏమంటే పొద్దులమ్మ గారు బాగున్నారా అంటారు. అంటే ఏంటి? ఆటోమేటిక్గా భర్తను బట్టి ఏమొచ్చేసింది? భార్యకి పేరు వచ్చేసింది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అందరికీ? అలాగే ఇక్కడ విశ్వాసులకు తండ్రి ఎవరంటండి? అబ్రహాము గారు. అంటే ఆయన భార్య అనమాట. ఎవరు? అబ్రహాం గారు భార్య ఎవరండి? శారా గారు కదా. మరి దేవుడు ఇక్కడ అద్భుతమైనటువంటి రీతిలో ఆవిడ గురించి సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి యోబు ఆ దేశంలో గొప్పవాడు అంటే యోబు భార్య పేదరాలనా? కాదు కదా. గొప్పవాని భార్య ఎప్పుడు గొప్పగానే ఉంటుంది ఆవిడ కూడా. అంటే చెప్పవసరం లేదు కదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అర్థం చేసుకుంటున్న వాళ్ళందరూ ఆమెను చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ శారా గారు చూసినట్లయితే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉంటుంది. ఎందుకంటే అబ్రహాం అంటే చాలా గొప్ప పర్సన్గా కనిపిస్తూ ఉన్నాడు మనకు. ఆయన మంచి పర్సనాలిటీ అంటే చూసేటువంటి పర్సనాలిటీ అని కాదు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిగా మనకు అక్కడ ఆయన కనిపిస్తూ ఉన్నాడు. మరి ఆయనకి భార్య అంటే ఆవిడ ఎంత ఒబీడియంట్గా చూడండి. ఒక వచనం చాలండి. ఏం చేస్తున్నామని శారాకు ఒక వెనుక నుండినటువంటి సారాకు వెనుకనున్నటువంటి ఒక గుడారపు ద్వారమందు వినుచుంది. ఆ ద్వారంలోంచి ఇట్లా దొంగచాటుగా వింటా ఉందన్నమాట. దేవుడు నా భర్తతో ఏం చెప్తా ఉన్నాడో అని చెప్పేసి, ఏమయ్యా నువ్వు పక్కన కూర్చో, నేను వింటాను, నీకు రాదు అర్థం చేసుకోవటం కానీ అని అనట్లేదండి. ఈ రోజున మనకి గౌరవం ఎప్పుడంటే భర్తకి ఉద్యోగం లేదండి, భర్తకి ఏమీ లేదండి, అది లేదండి, ఇది లేదండి అని కాదు. ఏమీ లేకపోయినా కూడా గౌరవించినప్పుడు మాత్రమే మనం గౌరవించబడతాం. గౌరవం అనేటిది ఏంటంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి విధానం అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందండి అందరికీ.
కాబట్టి ఈ కాలం వస్తుందమ్మా, వస్తుంది అబ్రహాము, అప్పుడు నీ భార్య ఉంది కదా నీకు శారా కుమారుని కంటది అని చెప్తే శారా గారు ఏం చేస్తున్నాడు, ఆయన వెనక నుండినటువంటి గుడార ద్వారం ముందు వినుచూ ఉండెను. హల్లెలూయా. భర్తకు ఎదురుగా వచ్చి మాట్లాడేటువంటి కాదు అప్పుడు. భర్త ఎదురుగుండా ఎవరన్నా వచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యేటువంటి వారు కాదు అప్పట్లో స్త్రీలు. ఇప్పుడు ఏంటంటే మా ఆయనకి ఏం తెలియదండి, నాతో చెప్పని ఏం చెప్తున్నాను, నేను చూసుకుంటాను. అదండి మన విధేయత. కానీ శారా గారు అలా కాదు, భర్తకు లోబడటము మనకు నేర్పిస్తూ ఉందామె. భర్తకు ఎలా లోబడాలి అనేటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. అందుకే అనేక జన్మలకు తల్లి అయింది ఆవిడ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శారాను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి లోబడటం అనేటువంటిది చాలా చిన్నతనంగా అనిపిస్తుంది, కానీ అది చాలా పెద్దతనం, లోబడి ఉండటం అనేటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఎక్కువ మంది స్త్రీల గురించి గృహిణులుగా ఉన్నటువంటి వారు జీవితంలో ఎంత అద్భుతాలు పొందుకున్నారో అనేటువంటిది మరి శారా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చాలా అద్భుతమైనటువంటి స్త్రీగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. మరి 1 పేతురు పత్రిక 3:6 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, ఒకసారి చూద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3:6 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. హల్లెలూయా. ఏం చేస్తుందంటండి ఆమె? యజమానుడని పిలిచిందంట. మా ఆయనండి, లేకపోతే ప్రసాదు, ఓ రమేషు, లేకపోతే ఇట్లాగా ఆమె పిలట్లేదు ఆమె. ఇప్పుడైతే ఫ్యాషన్ అనమాట. ఏం పెట్టి పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తారు. మన స్టీఫెన్ పాల్ గారు ఏదో ఒక సన్నివేశంలో ఒకటి చెప్పారనమాట. ఏ రమ్మ అంటే అని పిలుస్తుందంట, ప్రసాదు అని పిలుస్తుందంట. ప్రసాద్ ఎవరమ్మ అంటే మా ఆయన గారు అన్నదంట ఆవిడ. అదేంటమ్మా పేరు పెట్టి పిలుస్తున్నామంటే, అదంతేనండి అయ్యగారు, మాకు అలాగ అలవాటు, అది ఫ్యాషన్ అని చెప్పి అన్నదంట ఆవిడ. చూడండి ఇప్పుడు. కానీ అబ్రహాము గారు అంత గొప్ప వ్యక్తి, ఆయన భార్య ఆవిడేమంటుంది? యజమానుడు. దేవునికి స్తోత్రం. నా భర్త అంటలేదు, మా ఆయన అంటలేదు, నా యజమానుడు. ఎంత అద్భుతంగా చూసారా శారా గారు? అబ్రహామును యజమానుడని పిలుచుచు, ఒకసారి పిలిచిందండి, పిలుచుచూనే అలా పిలిస్తేనే అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరును యోగ్యముగా నడుచుకునుచు ఏ భయమునకు బెదరకయ్యున్న యెడల ఆమెకు పిల్లలగుదురు. కాబట్టి ఈ రోజున దేవుడు ఎందుకని శారా గురించి మనకు తెలియజేస్తా ఉన్నాడంటే, మీరు ఆమె పిల్లలు అవ్వాలంటే ఎప్పుడవుతారు పిల్లలు? ఎప్పుడవుతారు? అరటి మొక్క పక్కన అరటి పిల్లక మొలిస్తే ఏం చేస్తుంది? అది కూడా అరటికాయలు వేస్తేనే అరటి చెట్టు పిల్ల అవుతుంది. యాపిల్ చెట్టు పక్కన యాపిల్ మొలిసిందంటే అది కూడా యాపిల్ కాయలు కాయవలసిందే. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండవలసిందే. హల్లెలూయా. దేవుడు ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచి ప్రార్థన చేశాడు కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలం అయితే ఎర్లీ మార్నింగ్ లేచి చీకటితోటి ప్రార్థన చేయవలసిందే. ఈ క్వాలిటీస్ కలిగినప్పుడు మాత్రమే దేవుని ప్రతిబింబించగలుగుతాం. కాబట్టి నేను శారా పిల్లనండి అని మీరు చెప్పవసరం లేదు. ఎప్పుడు అవుతారంట? మీరును యోగ్యముగా నడుచుకొనుచు. యోగ్యత. హల్లెలూయా. మీకు తెలియదండి ఆయన సంగతే. ఇలా లేకపోతే ఆయన కంట్రోల్లో ఉండడం, ఇట్లా చేయకపోతే ఆయన అసలు మాట్లాడడం. ప్రియులారా, మీరు చేయడం కాదు, దేవుడు చేస్తాడు ఏం చేయాలన్న. కాబట్టి మీ బాధ్యత ఏంటంటే శారాకు పిల్లలగునట్లు అగుదురు. ఎప్పుడు? మీరును యోగ్యముగా నడుచుకొనుచు. దేవునికి స్తోత్రం కలిగిన యోగ్యముగా, యోగ్యత అండి అది. ఆ యోగ్యత కలిగి జీవించినప్పుడు మాత్రమే మనం రోల్ మోడల్ అవుతాం అనమాట. అంతేగాని నేను కూడా అబ్రహాం పిల్లోనే కానీ చిన్న విషయంలో కూడా మనం నమ్మకం కొంచెం భయపడిపోతాం, బెదిరిపోతుంటుంటాం. కానీ నేను కూడా అబ్రహాం పిల్లోనే, అబ్రహాం సంతానాన్ని, నేను అబ్రహాం సంతానం అని మనం చెప్పవసరం లేదండి. ప్రియులరా, అరటి మొక్క పక్కనే అరటి పిల్లకి వస్తుంది. ఆ అరటి పిల్లకి నేను కూడా అరటి పిల్లకనే, నేను కూడా అరటి చెట్టుకి చెందినటువంటి దాన్ని ఎప్పుడైనా చెప్తుంది మనకి అవసరం లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. మనం ఏం చేస్తాం? అరటి పిల్లకని తీసుకెళ్ళి చిన్న మొక్కని ఇంటి దగ్గర పాతుకుంటాం. ఎందుకని? అరటి గెల వేస్తుందనే ఉద్దేశంతో పాతుకుంటాం. అంతేగాని అరటి గెల పాతుకున్న తర్వాత ఆముదం కాయలు కాయదు కదా అది. పిల్లలు ఆలోచన చేయండి. అంటే నిజంగా మన దేవుని క్వాలిటీస్ మనలో ఉన్నాయంటే మనం పబ్లిసిటీ ఇచ్చుకోవసరం లేదు, మన గురించి మనం చెప్పుకోవసరం లేదు. అలాగే నేను అబ్రహాము సంతానాన్ని, నేను శారా యొక్క పిల్లలను అని చెప్పి మనం చెప్పుకున్నామంటే ఇది ఉండాలన్నమాట. లోబడే తత్వం లేనప్పుడు మనం ఎంత చెప్పుకున్నా కూడా అనవసరం అయిపోతుంది అనమాట. కాబట్టి నేను కొంచెం త్వరగా మీకు ఈ విషయాలు నేను చూపిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశపడుతున్నాను. మరి ఇక్కడ అబ్రహాము గారి భార్య చూసినట్లయితే భర్తకు లోబడింది, భర్తను యజమానుడనే పిలుస్తూ ఉంది. ఓయ్ అట్లా పిలుస్తలేదు, ఇంకా
తింటారా? స్నానం చేయరా? భోజనం చేయరా? ఏంటండి? స్నానం చేయరా? భోజనం చేయరా? బయటికి వెళ్ళరా? లోపలికి రారా? అంటే గౌరవింటున్నాం అనుకుంటున్నాం మనం చాలామంది మాట్లాడేటువంటి మాట ఇట్లా ఉంటుంటుంది అనమాట. కానీ ఇక్కడ ఆవిడేమంటుంది? యజమానుడు అని పిలుచుచు. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి మాటలండి ఇవన్నీ కూడాను. ఎక్కడ పేతురు గారు గుర్తు చేస్తున్నాడు? ఎవరి గురించి? సారా గారి గురించి. పేతురు గారికి సారా గారికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ ఆమె యొక్క పనులు కొనియాడబడును అని చెప్పుంటుంది సామెతల గ్రంథంలో. మరి లెముయేలు గారికి తల్లి చెప్తూ ఉంటుంటుంది అనమాట. చక్కటి ఆ యొక్క మాటలు చెప్తున్నప్పుడు అక్కడ చెప్తుంది అనమాట, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమె పనులు ఆమె గౌనీల వద్ద వెంటాడుతుంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. బట్ మన దేవుని వాక్యాన్ని విని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు మనం ఉండవసరం లేదు, మన క్రియలు జీవిస్తూనే ఉంటుంటాయి. మన పేరు శిరస్మరణీయంగా ఉండిపోతుంది. ఎప్పుడంటే కరెక్ట్గా మనం ఆ వాక్యాన్ని అనుసరించి చేస్తూ ఉన్నప్పుడు. అబ్రహాం గారు భార్య సారా గురించి ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఒక ఆడావిడ, ఒక గృహిణి, హౌస్ వైఫ్. ఆవిడ ఏం చేసింది? ఏం చేయలేదు. హౌస్ వైఫ్. ఏముందండి అనుకుంటా ఉన్నాం. కానీ ఈ రోజున మనం ఎందుకు ధ్యానం చేసుకుంటా ఉన్నాం? ఈ రోజున ఎందుకు ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం అంటే యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. కాబట్టి తగ్గించుకోవడం తక్కువతనం కాదండి, లోబడి ఉండటం చేతకనితనం కాదండి. హల్లెలూయా, గొప్పతనం అది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తర్వాత ఇంకొకరి గురించి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత మనకి అబ్రహాం గారికి ఒక అన్నయ్య గారు అబ్బాయి అన్నాడు, లోతు గారు. ఆ లోతు గారికి ఒక భార్య ఉంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ పేరు ఎక్కడ పెట్టలేదు, కానీ లోతు గారు భార్య అనే పెడతారన్నమాట. గమనించాలి ప్రియులారా. ఎందుకు దేవుడు ఇలా చేశాడంటే చెప్పలేం మనం. ఎందుకు దేవుడు ఇలా చేశాడంటే చెప్పలేం. దేవుడు ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది ఒక్కొక్కరి పట్ల. హల్లెలూయా. కాబట్టి ఆది కాండంలోనే 19వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, ఆది కాండం 19వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. ఆది కాండం మరి 19వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ దేవదూతలు వెళ్ళటం చూస్తాం. 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచినటువంటి నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతముకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో అని చెప్పేసి అక్కడ బ్రతిమాలతో ఉన్నప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ అంతా మనకి తెలిసినటువంటి విషయం అనమాట. 26వ వచనం చూసినట్లయితే, మరి ఆది కాండం 19వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఈమె భర్తను వెంబడించినటువంటి స్త్రీగా కనిపించట్లేదు, భర్త మాట విన్నటువంటి స్త్రీగా కనిపించట్లేదు, భర్తను అనుసరిస్తున్నటువంటి స్త్రీగా కనిపించట్లేదు. మనకి ఏం చేస్తూ ఉందంటే భర్తకి ఆపోజిట్లో చూస్తుందన్నమాట. భర్త ఎదురుకెళ్తుంటే ఈవిడ వెనక్కి చూస్తూ ఉంది. పిల్లలు గమనించండి, ఇక్కడ అత్త కోడళ్ళు అని చెప్పాలంటే వీళ్ళిద్దరు కూడా. సారా గారు ఎవరు అంటే సొంత అత్తగారు కాదు, అన్న కొడుకు అనమాట. ఎవరో లోతు గారు అబ్రహాంకి అన్న కొడుకు. అంటే వరుసగా ఈవిడ కోడలు అవుతుంది. అత్తగారికి కోడలకు ఉన్నటువంటి డిఫరెన్స్ చూసారు ఇక్కడ. అత్తగారు ఏం చేస్తూ ఉంది? ఎక్కడో తలుపు చాటు నుంచి మాట్లాడుతుంది. కోడలు గారేంటి? మీటింగ్స్, లేడీస్ మీటింగ్స్, సంఘ సభలు, సమావేశాలు, ఆ క్లబ్ ఈ క్లబ్ అంతా తిరుగుతా పోస్గా తయారైపోయింది. కానీ సారమ్మ గారు ఏంటి? ఆ తలుపు పట్టుకుని లోపల ఉండే యజమానుడు చెప్పి చాలా భయపడుతూ వంగిపోయి చాలా వినయంగా విధేయతగా జీవిస్తూ గౌరవించుచు యజమానుడిని పిలుచుచు ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఉన్నట్టే రాయిస్తాడు బైబిల్ ఎప్పుడు కూడా. ఏది జరిగిందో అది రాయించాడు. ఎందుకంటే 1 కొరింథీ 10:11 ప్రకారం సమస్తమును కూడా వాళ్ళకి దృష్టాంతములుగా జరిగి మనకు బుద్ధి కలగడానికి చెప్పి ఇవన్నీ రాయించాడు. అయితే లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది. భర్త మాట వినకపోవడం వల్ల, భర్తను అనుసరించకపోవడం వల్ల, భర్త అడుగు జాడల్లో నడకపోవడం వల్ల వచ్చినటువంటి అనర్థం ఏంటంటే ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. ప్రయాణం పతనం అయిపోయింది. జీవితం ఆగిపోయింది అక్కడితోటి. ఇంకా అక్కడ మనకి ఇంకా ఏం కనిపించలేదు అనమాట. భర్త మాటకు విధేయత చూపకపోవడం వల్ల వచ్చినటువంటి అనర్థం ఎలా ఉన్నా చూసారా? భర్త మాటకు విధేయత చూపించడం వల్ల వచ్చినటువంటి
మరి ఆ విలువ ఎలాగున్నది? ఆవిడికి మీరు పిల్లలు అవుతారంటే ఎందుకు? ఏం చేసింది ఆవిడ? హౌస్ వైఫ్, ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫ్. కానీ భర్తకు విధేయత చూపించింది, భర్తకు లోబడి ఉంది. ఆమెకి పిల్లలు అవ్వాలంటే మీరు కూడా ఏం చేయాలంటే విధేయత చూపించాలి, వినయం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చేస్తే మీరు కూడా ఆవిడకి పిల్లలు అవుతారని చెప్పి సారా గురించి ఏమో దేవుడు అద్భుతంగా చెప్పిస్తూ ఉన్నాడు. లోతు భార్య గారి గురించి ఏం చెప్తున్నాడు? ఉప్పు స్తంభం అయిపోయింది. మీరు లోకానికి ఉప్పు అమ్మన్నాడు కానీ మీరు ఉప్పు స్తంభం అయిపోమని చెప్పలేదు దేవుడు. ఎదుటి వాళ్ళకి రుచికరంగా ఉండాలని చెప్పాడు కానీ ఎదుటి వారికి చేదైనటు అనుభవాన్ని మిగల్చమని చెప్పట్లేదు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉప్పు నిస్సారం అయితే అది బయట వేయబడి కాలుతో తొక్కబడేటకు తప్ప దేనికి పనిచేయదని చెప్పి దేవుని వాక్యం జరిగిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం లోకానికి ఉప్పుగా అంటే టేస్ట్ఫుల్గా ఉండాలి కానీ వేస్ట్గా ఉండకూడదు అన్నమాట. ఇక్కడ ఏమైంది? ఇక్కడ టేస్ట్ కాదు, వేస్ట్ అయిపోయింది. ప్రియులారా గమనించాలి. కాబట్టి ఆమె ఏం చేసింది? భర్తకు లోబడినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎవరు? లోతు భార్య గారు. లోతు భార్య అంతే, ఇంకా ఆవిడ పేరు లేదేమీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అత్తగారులాగా ఉన్నారా, కోళ్ళగారులాగా ఉన్నారా? అయ్యో మేము అత్తగారులాగా ఉంటామండి. ఇక్కడ మాత్రం అత్తగారులాగానే ఉంటామండి. ఈ వాక్యం విన్నంత సేపు మేము అత్తగారులాగానే ఉంటాం, కానీ తర్వాత మా యాక్షన్ అంతా మాత్రం కోడల్లాగానే ఉంటుంది. అంతా ఆపోజిట్ డైరెక్షన్ అది. ఏ వరమాట వినం మేము. వాళ్ళ లెఫ్ట్ అంటే మేము రైట్ అంటాం, వాళ్ళు ఎస్ అంటే మేము నో అంటాం. అంత మాది లోతు భార్య యాక్టింగ్ మాత్రం అది. ఇక్కడ మాత్రం మాటలు మాత్రం చూస్తే షారా గారిలాగా చాలా ఒబీడియంట్గా, తలుపు చాటున ఉన్నట్టు చాలా ఒబీడియంట్గా చక్కగా మనం మాట్లాడుతూ ఉంటుంటాం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. చెప్పాం కదా మనం ఏసు గోరియే పిల్లను నేను, ఆదివారం మాత్రమే ఏసు గోరియే పిల్లరు, సోమవారం నుంచి మాత్రం గర్జించు సింహాన్ని నేను. ఆదివారం మాత్రమే ఆ చర్చిలో ఉన్నని చెప్పు, దేవుని వాక్యం ఉన్నని చెప్పి మాత్రం ఏసు గోరియే పిల్లని దిన చనిపోతున్నాను. కానీ బయటకు వచ్చానంటే సింహంలాగా బ్రతికి బయటపడుతుంటాను, సింహాలాగా గద్దింత ఉంటుంటాను అనేటువంటి వైఖరి మందనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీ 10:11 ఈ విషయాలు దేవుడు ఎందుకు రాశాడంట? వాళ్ళు ఈ సంగతులు అటు అత్తగారైనటువంటి సారా గారు, ఇటు కోడలు గారైనటువంటి ఎవరండి లోతు భార్య గారి గురించి ఈ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడినని చెప్పేసి బైబిల్ గ్రంథం స్పష్టంగా జరిపిస్తూ ఉంది. 1 కొరింథీ 10:11 ప్రింటెడ్ పోలమాట మనకు బైబిల్. అసలు బైబిల్లో ఎందుకు దేవుడు ఈ విషయాలు రాయించాడంటే ఈ మాట ప్రింటెడ్ పోతే ఓహో ఎందుకు రాయించాడా దేవుడు అని తెలుస్తుంది అనమాట. లేకపోతే సారా గారి గురించి ఎందుకు రాయాలి, లేకపోతే లోతు భార్య గారి గురించి ఎందుకు రాయాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అదేవిధంగా రెబ్కా గారి గురించి కూడా చూద్దాం మనం. ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 24వ అధ్యాయం మరి 64వ వచనం చూసినట్లయితే, రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద నుంచి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడెవనని దాసుని అడుగు అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు చూసారా పిల్లలు, ముసుగు వేసుకోవటం ముసలితనం కాదండి, గౌరవించడం అంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే అతను ఎవరో తెలియదు, ఇంకాను అతను దాసుని అడుగుతుంది ఎవరు అతను, ఒక మగ అతనిలాగా ఉన్నాడు అని చెప్పి దూరం నుంచి చూసే గౌరవం అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది అంటండి? దూరము దగ్గర అని కాదు, కానీ ఆ వ్యక్తిని బట్టి చూసి ఎక్కడి నుంచి అయినా గౌరవిస్తాం అనమాట. దగ్గరికి వెళ్ళాక చూద్దాం, లేదా దగ్గరికి వెళ్ళాక ముసుగేసుకుందాం, దగ్గరికి వెళ్ళాక గౌరవిందాం. ఇంత దూరం నుంచి ఆయన చూసి వచ్చాడా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని ఎంత అద్భుతమైనటువంటి స్త్రీలు చూసారు. వీళ్ళంతా హౌస్ వైఫ్స్ పైగా వీళ్ళంతాను. వీళ్ళేమి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేయలేదు, లేకపోతే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో జాబ్ చేయలేదు, ఏమీ లేదు. కేవలం ఏం చేస్తున్నారంటే వాళ్ళు హౌస్ వైఫ్స్. ఇలా నేను చూపిస్తూ వాక్యాలు అన్నీ కూడా హౌస్ వైఫ్స్ గురించే ఉంటుంటాయి అనమాట. కాబట్టి రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద నుంచి దిగి ఏం చేస్తున్నారంటే మనల్ని ఎదుర్కొంటూ పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగుతాడు. ఇతడు నా యజమానుని చెప్పిన కనుక ఆమె ముసుగు వేసుకొనెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ముసుగు వేసుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాగుకొనెను, దాచబడతా ఉందన్నమాట, బహిర్గతం అవడం లేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము గారు భార్య సారా గారు ఏం చేస్తూ ఉన్నారో తలుపు చాటు నుండి వింటూ ఉందన్నమాట. ఏం చెప్తున్నాడా దేవుడు ఏంటి అని చెప్పేసి పరిగెట్టుకుని ఎదరకొచ్చేయట్లేదు. ఆ మాట చెప్పిన వెంటనే భర్తను పక్కన పెట్టేస్తే అయ్యో దేవుడా ఎన్నాళ్ళు బట్టి ఎదురు చూస్తున్నా, మంచి వారు చెప్పామని చెప్పి గొంతులేట్లేదు ఎగిరిపోయి. సంతోషం వచ్చినా మనం పట్టుకోం కదండి, తట్టుకోలేం కదా. గొంతులేసేయట్లేదు బయటకు వచ్చి, తలుపు దాటి బయటికి రాలేదండి ఆవిడ. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. చిన్న విషయం తెలిసిందంటే నువ్వు ఆగవయ్యా నేను మాట్లాడతాను కదా,
చాలామంది స్త్రీలు నీకు రాదు మాట్లాడతావు, నువ్వు అలాగుండు, నేను మాట్లాడతాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి పక్కకు నెట్టేస్తారు. కానీ ఆవిడ చాలా అద్భుతం కదండి. ఇక్కడ చూడండి, ఈవిడేం చేస్తుంది, అబ్రహాము గారికి కోడలు అవ్వబోతుంది, ఇంక అవ్వలేదు కూడా. కాబట్టి దూరం నుంచి దిగిందంటండి, గాడి దిగిపోయింది, పైన కూడా లేదు. దిగిపోవటం అంటే తగ్గించుకోవటం, ముసుగేసుకోవటం. ఎంత అద్భుతంగా ఉన్నారండి వీళ్ళంతాను. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లో మనకి ఎంత ఒబీడియంటు, ఎంత సిస్టము, ఎంత పద్ధతి నేర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇది మన యొక్క జ్ఞానం ఇక్కడ తెలుస్తుందన్నమాట, మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళ జీవితాలతో మన జీవితాలు కంపేర్ చేసుకోవాలి. ఎందుకు? బుద్ధి తెచ్చుకోవటానికి. ఎందుకు రాశాడు దేవుడు? బుద్ధి కలిగించుకోవడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి, బుద్ధి నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా మనకి రాస్తూ ఉన్నాడు అనమాట దేవుడు. కాబట్టి భర్తను గౌరవించడం కోసం ఏం చేసిందామే, కాబోయే భర్త, ఇంకా భర్త కూడా కాలేదు కానీ ఎంతో గౌరవించినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ ఆవిడ కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 65వ వచనంలో కూడా చక్కగా ఉంది, మనల్ని ఎదుర్కొంటకు వస్తున్న మనిషి ఎవరు? ఆయన యజమానుడా అని వెంటనే దిగిపోయింది, కిందకు దిగిపోయింది, గాడిదని దిగిపోయింది, ముసుగేసుకుంది, గౌరవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంకొక స్త్రీ గురించి మీకు చూపిస్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇస్సాకు, హోషాను అను వారిని కనెను. చూడండి, ఇక్కడ అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత చాలా లేటుగా పుట్టాడు. మళ్ళీ అతనికి మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు కూడా పెళ్లి చేసుకున్నాడంటండి. అప్పుడు పెళ్లి చేసుకున్నాడంటే ఎప్పుడు చేసుకుని ఉంటుంది ఆవిడ? ఈ కెతూరా గారు వృద్ధాప్యంలో చేసుకుని ఉంటుంది. గమనించారు ప్రియులారా. ఆ వృద్ధాప్యంలో కూడా ఆవిడ ఏం చేస్తుందంటే, కెతూరా గారు వృద్ధాప్యంలో భర్తకు తోడుగా ఉండటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వృద్ధాప్యంలో కూడా భర్తను గౌరవించేటువంటిదిగా, భర్తకు తోడుగా ఉండేటువంటిదిగా, భర్తను మరి ప్రేమగా చూసుకునేటువంటిదిగా మనకి ఇక్కడ కెతూరా గారు కనిపిస్తూ ఉన్నారు. నేను వీళ్ళందరినీ వివరించట్లేదు ప్రియులారా. జస్ట్ హౌస్ వైఫ్స్ అనేటువంటి వారు ఏం చేశారు వాళ్ళ జీవితంలో, వాళ్ళ గురించి బైబిల్ గ్రంథం ఎందుకు రాయబడింది? హౌస్ వైఫ్సే కదా, ఆర్డినరీ అనుకుంటూ ఉంటుంటాం మనం. కానీ వాళ్ళు కూడా ఎంత ప్రత్యేక స్థానం ఇచ్చాడు దేవుడు బైబిల్ గ్రంథం వాళ్ళ పేర్లు రాయించాడంటే ఆలోచించేయండి. హల్లెలూయా. ఆమె పేరు కెతూరా. ఆ కెతూరాని వృద్ధాప్యంలో చేసుకున్నాడు. వృద్ధాప్యంలో కూడా అబ్రహాము గారిని చేసుకోవాలంటే ఆవిడ ఎంత మరి త్యాగం చేసి ఉంటుంటుంది, ఎంత ప్రేమించుంటుంది. అబ్రహామును ముసలితనంలో కూడా మరి ఆయనకి తోడుగా ఉన్నదంట. హల్లెలూయా. వృద్ధాప్యంలో భర్తకు తోడుగా ఉండడం అంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. తర్వాత ఇంకొక స్త్రీ గురించి మనం చూద్దాం, యాకోబేదు. మీరు ఆల్రెడీ స్త్రీల కోటాల్లో ఇవి అందరి గురించి విన్నారు. జస్ట్ నేను హౌస్ వైఫ్సే కదా అని అనుకుంటూ ఉంటారు కదా మీరు. ఏముందండి, మాకు ఏం పని ఉండదండి, పాట ఉండదండి, ఇంట్లోనే ఉంటాం, మాకు పని పాట లేదు, మేము పనికి మాని వాళ్ళుగా కనిపిస్తాం అందరికీ, హౌస్ వైఫ్సేనండి, ఏముంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. యాకోబేదు. మరి నిర్గమకాండంలోకి మనం వచ్చినట్లయితే 6వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ అమ్రాము తన మేనత్త అయిన యాకోబేదును పెండ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి ఏంటంటే, అమ్రాము తన మేనత్త అయినటువంటి యాకోబేదును పెండ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. యాకోబేదు గురించి మీరు ఇంకా చెప్పవసరం లేదు. ఆల్రెడీ మనకి చాలామంది సిస్టర్స్ వీటిని స్త్రీల కోటాలో వివరించారు. ప్రియులారా గమనించాలి, ఎవరిని కన్నారంటే అహరోను, మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్రాము 130 ఏండ్లు బ్రతికాడు అంటండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి స్త్రీలుగా ఉన్నారు వీళ్ళంతా కూడాను. ఇంకా మరి ఆవిడ మోషేని చిన్నతనంలో మరి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఆవిడని ఎంత జ్ఞానయుతంగా మోషేని కాపాడింది. ఆ కీలు పెట్టి చేయటం, జమ్ము పెట్టి చేయటం, కీలు పూయటం, మరి తన బిడ్డకు తన పాలు ఇచ్చేటువంటి అవకాశం రావడం, ఇదంతా కూడా చాలా చాలా తెలివిగా మరి హౌస్ వైఫ్ ఏముందండి ఆఫ్టర్ అనుకుంటూ ఉంటుంటాం. గుడారంలో ఉన్నటువంటి స్త్రీలే గుడారంలో జీవించారు.
ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకేంటి అనుకుంటూ ఉండొచ్చు మీరు, కానీ వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి అద్భుతమైన కార్యాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యాకోబు ఏంటంటే ప్రత్యేకత, అహరోన్ని మోసేని కన్నదంటండి. అహరోను మోసే అంటే ఏమన్నా ఆర్డినరీ పర్సన్సా? అహరోను మోసే అంటే దేవునికి ప్రవక్తలండి వాళ్ళిద్దరూ కూడాను. మోషే అంటే ఏంటంటే సాత్వికుడు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉండాలంటే మోసే నా తల్లి ఎలా పెంచుంటుంటుందో ఆలోచించేయండి ఒకసారి. మోసేకి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంటుంది దేవుడు తల్లి. కాబట్టి యాకోబు మరి ఎటువంటి బిడ్డలను కన్నదంట? దేవునికి ప్రవక్తలుగా ఉండేటువంటి బిడ్డలను కనడము పెంచడము చేసిందంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తన బిడ్డ తన దగ్గర ఉండి చనిపోతాడని తెలిసి ఎక్కడ ఉంటే క్షేమంగా ఉంటాడో, ఎక్కడికి ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసి చక్కటి ప్రదేశానికి పంపించి శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తానన్నాడు. శత్రువు ఇంట్లోనే క్షేమాన్ని ఇచ్చింది. శత్రువు ఎవరైతే చంపేస్తానన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చే వస్తుందంటే తల్లి. యాకోబు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటారండి, ఎంత గొప్ప స్త్రీ అంటారు అసలని. హౌస్ వైఫ్ ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నారేమో మీరు, కానీ ఏ శత్రువు అయితే సంహరించాలనుకున్నాడు అదే శత్రువు ఇంటిలో ఆ పిల్లోని పెట్టి డైలీ వెళ్ళి పాలు ఇచ్చేస్తుంది ధైర్యంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. డైలీ తన కుమారుని క్షేమం చూసుకుంటూ ఉంది. అక్కడ సేఫెస్ట్ ప్లేస్లో పెట్టిందనమాట. ఎక్కడైతే శత్రువు అనుకున్నామో, ఎక్కడైతే మరి ఆ భయంకరమైన ప్రదేశం అనుకున్నామో అదే ఒక రక్షణ కోటగా చేసిందనమాట తల్లి యాకోబు. దేవునికి స్తోత్రం. అహరోను మోషేలను దేవుని భయంలో భక్తిలో పెంచి ప్రవక్తలను తయారు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంతకు మించి నేను చెప్పాలని అనుకోవట్లేదు యాకోబు గారి గురించి. చాలా అమూల్యమైన విషయాలు, అంటే మనం ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే చాలా రోజులు వస్తాయి. కాబట్టి ఇలా స్త్రీల కోటాలు ఇవన్నీ చెప్తూ ఉన్నారు కాబట్టి జస్ట్ నేను హౌస్ వైఫ్స్ని ఒక ఆర్డినరీగా మీరు ఎవరు థింక్ చేయొద్దు. దేవుని పట్ల కూడా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 29:30 మనం చూసినట్లయితే ఆదికాండం 29:30 అక్కడ ఒక మాట ఉన్నది, మనం చూద్దాం. ఏంటంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 29:35 చూసినట్లయితే యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. ఇక్కడ గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఆదికాండం 29:30-31 మనం చూసినట్లయితే లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాహేలు గారు చూసినట్లయితే భర్త చేత బహుగా ప్రేమించబడినటువంటి స్త్రీగా ఉన్నది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆమె ప్రేమించబడ్డది అంటే మరి ఎంతో వినయ విధేతలు కలిగిందే ఉంటుంది. మామూలుగా ప్రేమించబడ్డరు కదా. లేయా గారు చూసినట్లయితే మరి ఇక్కడ దేవుడు ఎందుకని ఈ విషయాలు రాయించి పెట్టాడు మనకంటే, ఆ లేయా మరి భర్తతో ద్వేషించబడినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ రోజున నిన్ను నన్ను మన ఇంట్లో వాళ్ళు ద్వేషించవచ్చు, కావాలనుకున్న వాళ్ళు ద్వేషించవచ్చు, అయిన వాళ్ళు ద్వేషించవచ్చు, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడంటండి? లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి, దేవునికి స్తోత్రం. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలో ఎండెను. మనుషుల దయ సంపాదించుకొని కోరుచున్నావా, దేవుని దయ సంపాదించుకొని కోరుచున్నావా అని దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ రోజున. కాబట్టి మనుషుల దయలో మనం పేరు సంపాదించుకుంటే దేవుని దయ సంపాదించుకోలేవు. మనుషుల దయ సరిపోతుంది కదా చాలని నీకు అన్నాడు. ఇక్కడ లేయా మరి ద్వేషించబడినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది. దేవుడు చూశాడు, గర్భం తెరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు గృహిణీలుగా ఉన్నారా? చాలా సమస్యలు అనుభవిస్తూ ఉన్నారా? నేను చాలా నిందలు అనుభవిస్తూ ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు చూస్తాడండి. డోంట్ వర్రీ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆదికాండం 41:45 మనం చూసినట్లయితే ఒక మాట ఉన్నది. 41:45 మనం చూసినట్లయితే, మరియు ఫరో యోసేపునకు జఫ్నత్వనేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతిఫర కుమార్తెకు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. గమనించాలి ప్రియులారా, ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. ఈ ఆసెనతు మరి పరదేశీయుడైనటువంటి భర్తను ప్రేమించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పెళ్లి చేసేసుకోమంటే ఎలా చేసుకుంటాం? మన దేశం కాదు, మన ఊరు కాదు, మనకి
మనకు చెందినటువంటి వ్యక్తి కాదు, అయినా కానీ భర్తను ప్రేమిస్తూ ఉంది, భర్తకి విధేయత చూపిస్తూ ఉంది. మా అన్నదమ్ములు అందరూ ఇక్కడికి వస్తారంటే సరే అన్నది, అందరూ ఇక్కడ ఉంటారంటే సరే అన్నది, నేను వాళ్ళతో కలిసి భోజనం చేయాలంటే సరే అన్నది. అతను ఎలాగంటే అలాగా ఒబీడియంట్ చూపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆశీనత వ్యతిరేకత చూపించినట్టు కానీ, ఎందుకు నిన్ను ఇంతలా గోతులో పడేశారు, నిన్ను ఇంతలా కుమ్మేశారు, వాళ్ళు నిన్ను ఇంతలా కొట్టేశారు, ఎందుకు నువ్వు మళ్ళీ వాళ్ళని రప్పిస్తున్నావు ఇక్కడికి, ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఆహారం ఇస్తున్నావు, ఎందుకు వాళ్ళని ఇక్కడికి రప్పిస్తున్నావు, ఇక్కడ తీసుకొస్తున్నావు ఎందుకు అని చెప్పావిడ ఎక్కడ కూడా ఆపోజిషన్గా మాట్లాడినట్లేదు. అన్యురాలు అయినప్పటికీ ఆశీనత గారు చాలా అద్భుతమైనటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి యోసేపుకి ఎప్పుడు వ్యతిరేకత చెప్పినట్లేదే, యోసేపు గారిని ఎప్పుడు ప్రశ్నించినట్లేదే, ఎందుకు ఇలా చేస్తున్నావు, వాళ్ళంత దుర్మార్గులో తెలుసు కదా, మళ్ళీ ఎందుకుని వాళ్ళని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, మళ్ళీ ఎందుకుని వాళ్ళని నమ్ముతున్నావు, మళ్ళీ ఎందుకుని వాళ్ళని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నావు, అటువంటి వారిని ఇక్కడ దాకెందుకు, అటువంటి వాళ్ళ శ్రమను అనుభవించవలసిందే, కష్టాలు అనుభవించవలసిందే అన్నటువంటి స్త్రీగా లేదండి ఆశీనత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశీనత వండర్ఫుల్ హార్ట్ కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. హల్లెలూయా. యోసేపు మాటకి ఎదురు చెప్పలేదు అక్కడ కూడా. యోసేపు ఎలాగంటే అలాగన్నది, వినయం చూపించింది, విధేయత చూపించింది, చక్కటి బిడ్డలు కానిచ్చింది, యోసేపుకి సపోర్ట్గానే ఉన్నది. యోసేపు చేసే రాజ్యపాలన అంతట్లో అతనికి ఏ ఇబ్బంది లేకుండా, అతనికి ఏ విధమైన అలసట లేకుండా, ఏ విధమైనటువంటి స్ట్రెస్ఫుల్గా లేకుండా అతన్ని మరి చక్కగా హౌస్ వైఫే, ఇంట్లోనే ఉంది అనుకుంటా ఉన్నాం. కానీ ఎంత గ్రేట్ ఆమె. కానీ ఈరోజు మనమైతే ఎంత మరి ప్రశ్నిస్తూ ఉంటుంటాం, మీ అన్నయ్యలు ఎలాంటి నీకు తెలుసు కదా, చిన్న వయసులోనే 17 సంవత్సరాల వయసులోనే నిన్ను అంత అలా చేస్తారంటే, ఈరోజు నీ పొజిషన్లో ఉన్నావంటే, నువ్వు వాళ్ళు తీసుకొచ్చావంటే నీ రాజ్యం కూలిపోతుంది, నీకున్న పోస్ట్ ఊడిపోతుంది, నీ జీవితం సర్వనాశనం అవుతుంది, అలాంటి వాళ్ళని ఇక్కడ రానివద్దు అని అనొచ్చు కదా అసలు ఆశీనత గారు. లేకపోతే వివాహం చేసుకునే సమయంలో రాజు అయితే ఎవరికి కావాలి, ఎంత ఉన్నతమైన పొజిషన్ అయితే ఎవరికి కావాలి, ఈడు విదేశీయుడు, ఈడు పరదేశీ వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను అని అనొచ్చు కదా. హల్లెలూయా. ఫరో గారు యోసేపుకి మరి ఆమె ఓని యొక్క యాజకుడైనటువంటి పోతీఫెరా కుమార్తెని ఇస్తున్నప్పుడు ఆమె నేను చేసుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా. ప్రేమించిందంటాను, యోసేపుని ప్రేమించింది కాబట్టే, లోబడింది కాబట్టే ప్రేమించింది, లోబడింది, విధేయత చూపించింది. ఎక్కడ కూడా ఎదురు చెప్పినట్టు ఎక్కడ కూడా మనకి యోబు గారు గ్రంథం అంతట్లో యోబు గారు భార్య ఒక మాట అన్నదని ఒక మాట అంటది. కానీ ఇంత గొప్ప వ్యక్తి యోసేపు అయ్యాడే, ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, కానీ యోసేపు ఎక్కడా కూడా యోసేపు భార్య ఒక మాట ఎదురు పలికినట్లు ఎక్కడా లేదు మనకి. ఆశీనత గారి గురించి చక్కటి పిల్లలకు కన్నింది, పెంచింది, ఇచ్చింది, యోసేపు గారికి సపోర్ట్గానే ఉంది, యోసేపు మనసును అర్థం చేసుకుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ ఒక్కొక్క గురించి ఒక్కొక్క రోజు చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం. సో ఆల్రెడీ మరి స్త్రీల గురించి స్త్రీల కూటాల్లో మనం వింటూ ఉన్నాం కాబట్టి నేను అంత ఎక్కువగా చెప్పట్లేదు వీళ్ళందరి గురించిని. ఆశీనత గారి గురించి మరి అలాగే నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 4వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా సిఫ్ఫోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైనటువంటి పెనిమిటి వైతువనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సిఫ్ఫోరా అంటే అందరికీ తెలుసు మనకి. ఎవరో ఈ సిఫ్ఫోరా గారు అంటేనే యెహోవా నుండి తన భర్త ప్రాణాలను కాపాడుకున్నటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలను తీసుకురావడానికి అని చెప్పి బంధకాల నుంచి విడిపించడానికని చెప్పి వెళ్ళిపోతుంటే ఏం చేశాడంటే, మరి సిఫోరా గారికి ఇష్టం ఉందో లేదో మొత్తం మీద పిల్లవాడికి సున్నతి చేయడం మర్చిపోతాడు. సున్నతి చేయడం అనమాట, దాన్ని పెద్దగా తీసుకోవడం పట్టించుకోవడం అనమాట. కానీ దేవుడు ఎప్పుడైతే నేను చంపేస్తాను నిన్ను మోషే అని వస్తూ ఉంటుంటే, ఆ యొక్క మరణ పరిస్థితి నుంచి తప్పించాలంటే సున్నత చేయాలి. కాబట్టి ఏం చేసిందంటే వెంటనే ఒక రాడు తీసుకుని ఏం చేసిందంటండి, సున్నత చేసిందంటే కుమారునికి సున్నత చేయడం ద్వారా భర్తను రక్షించుకోగలిగినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నదన్నమాట. సిఫోరా గారు అంటే ఆ యెహోవా యొక్క మరి యెహోవా చేతిలోని తన భర్త ప్రాణాలను కాపాడుకునేటువంటి స్త్రీ అనమాట ఆవిడ. ఎంత అద్భుతమైనటువంటి స్త్రీ అంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి తన భర్తను కాపాడుకుంది,
దేవుడికి విధేయత చూపించింది, భర్తని మరి కాపాడుకోగలిగినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ ఆమె కనిపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. మరి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చూసినట్లయితే మరి త్వరగా చూడాలమ్మా. న్యాయాధిపతుల గ్రంథం హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చూసినట్లయితే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథంలో యాయేలు గురించి ఉంటుంది మనకు. అక్కడ యాయేలు అనేటువంటి స్త్రీ గురించి ఉంటుంది. ఆ యాయేలు మరి ఏం చేస్తుందంటే ధైర్యంగా ఆ శత్రువుని చంపేసినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యాయేలు గురించి మీరు ఆల్రెడీ చాలాసార్లు విని ఉన్నారు. మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనకి ఆవిడ గురించి మరి స్పష్టంగా అక్కడ మనకి రాయబడి ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే మరి ఆవిడ గురించి ఉంటుంది అనమాట. యాయేలు గురించి ఏం చేస్తుందంటే ఆమె ఈ శత్రువుని చంపడంలో చాలా మరి తెలివిని ప్రదర్శిస్తుంది అనమాట. ఈ యాయేలు గారు ఏం చేస్తారంటే మరి ధైర్యం చూపిస్తుంది అనమాట. శత్రువుని చంపిన ధైర్యం చూపించి ధైర్యంతో శత్రువుని చంపినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ యాయేలు గారు కనిపిస్తూ ఉంటుంటారు. కాబట్టి మనం సమస్య వచ్చినప్పుడు ధైర్యాన్ని కనబరుస్తున్నామా లేదా, సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే మనకి 5వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కయీనీయుడైనటువంటి హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడారములలో ఉండు స్త్రీలలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అక్కడ మనకి ఇది స్టోరీ మీకు అందరికీ తెలుసని నేను చెప్పట్లేదు. మరి బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతను ఎదుర్కొని వచ్చినప్పుడు నీవు వెదుకుచున్న మనిషిని నీకు చూపించేదనగా అతను వచ్చినప్పుడు సీసెరా సచ్చి పడి ఉండెను. ఆమె ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ పిమ్మట హేబేరు భార్య అయినటువంటి యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టెను. మీరు ఆల్రెడీ వాక్యం అంతా విన్నారు, నేను అందుకనే చెప్పట్లేదు. కాబట్టి గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈ విధంగా ఒక మగ వ్యక్తిని ఒక స్త్రీ చంపాలంటే ఎంత ధైర్యం కావాలి. ఏమాత్రం మేలుకు వచ్చి ఏదైనా చేసాడంటే తిరిగి చంపేస్తాడు. అలా చేయటం వల్ల ఏమైందంటే 5వ అధ్యాయం 25వ వచనం 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే కయీనీయుడైనటువంటి హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. హౌస్ వైఫ్స్ అంటారు కదండి, వాళ్ళలో ఆమె చాలా దీవెన పొందినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి తర్వాత హన్నా గారి గురించి మీకు అందరికీ తెలుసు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మీరు 10వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే మరి అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. మీరు త్వరగా మీరు చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. నేను సమయం లేకపోవడం వల్ల ఇవన్నీ నేను చూపించలేకపోతున్నాను. 1 సమూయేలు గ్రంథం మనకి 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా ఆమెకు సొంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటగా ఆమెను కోపం పుట్టించుచూ వచ్చెను. హల్లెలూయా. అన్నగారు 10వ వచనం మనం చూసినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకున్నామని చెప్పి అంటూ ఉన్నది. మరి హన్నా గారు చాలా గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈ యొక్క హన్నా గారిని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి చక్కటి ప్రవక్తను కన్నదండి ఆవిడ. అంత అద్భుతమైనటువంటి బిడ్డను కనేసేసి మరి ఆ బిడ్డను దేవుని పనికి ఇచ్చేసినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తూ ఉంది. నిష్ట కలిగినటువంటిదిగా, మరి భక్తి కలిగినటువంటిదిగా, మరి యొక్క తను మరి జీవితంలో ఏదైతే
లోపం అనుకుందో ఆ లోపాన్నే గొప్ప ఆశీర్వాదకరంగా మార్చుకున్నటువంటి స్త్రీగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. మరి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే మరి హన్నా గారి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. తర్వాత మరి తెబేసు పట్టణస్తురాలు అని చెప్పి ఒక స్త్రీ ఉంటుంది మనకి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 50 నుంచి 53 వచనాల వరకు మీరు ఆ తెబేసు పట్టణస్తురాల గురించి మీరు చూసినట్లయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉంటుందన్నమాట. మరి ఈ అబీమెలెకుని ఏం చేస్తుందంటే బలముగా చంపినటువంటి స్త్రీగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నదనమాట. ఆ తెబేకు పట్టణస్తురాలు అనేటువంటి ఆ స్త్రీ గురించి మనం అక్కడ ఆ తెబేసు పట్టణస్తురాల గురించి మనం చూడవచ్చు. అలాగే అబీగయలు గురించి అందరికీ తెలిసినటువంటి విషయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే మరి అబీగయలు చాలా అద్భుతమైనటువంటి స్త్రీగా, దుర్మార్గుడైనటువంటి భర్తతో కూడా కాపురం చేసినటువంటి స్త్రీగా, చాలా ఓర్పు సహనం కలిగినటువంటిదిగా, మరి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కూడా భర్తను రక్షించుకోగలిగింది. కానీ అయినా కూడా తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు కాబట్టి ఆ భర్తను తీసివేసేసాడనమాట. ఆ భర్త చనిపోయాడనమాట. తర్వాత తన ఉన్నతమైనటువంటి జీవితం దావీదు ఆమెను వివాహం చేసుకోవడం, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం, ఆమె చాలా ఎంత తెలుగుగా మరి ఆ యుద్ధం జరగకుండా ఆ యుద్ధాన్ని ఆపటానికి తన భర్తను మరి భయంకరమైన పరిస్థితి నుంచి కాపాడటం, ఇదంతా కూడా మనకి అక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అలాగే సంసోను యొక్క తల్లి గురించి మనకి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే మరి ఈ సంసోను తల్లి పేరు ఏంటంటే సంసోను తల్లి ఏంటంటే మనోహ భార్య అనమాట. మరి యెహోవా దూత ప్రత్యక్షత పొందినటువంటి స్త్రీగా ఉన్నదనమాట. యెహోవా దూత ప్రత్యక్షత పొందింది హౌస్ వైఫే అవడానికి. కానీ నీ బిడ్డని ఎలా పెంచాలి, నువ్వు తల మీద కత్తిరి వేయకూడదు అని చెప్పి గొప్ప జాగ్రత్తలు చెప్పినప్పుడు ఆ జాగ్రత్తలు విని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తలు పాటించినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చివరిగా అహినోయాము మొదటి సమూయేలు గ్రంథం మరి 14వ అధ్యాయం 50వ వచనం మనం చూసినట్లయితే మరి అహినోయాము అంటే ఇజ్రాయేలీల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు గారి భార్య ఆవిడ అహినోయాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయితే ఆమె అతనికి భార్య అయిందంటే ఆమె గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. మరి గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మరి రాహేలు గారు గురించి చూసినట్లయితే భర్త చేత బహుగా మరి ప్రేమించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా వీళ్ళంతా కూడా ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ అనుకుంటాం, మనం హౌస్ వైఫ్సే కదా అనుకుంటాం, ఇంట్లో ఉన్నటువంటి వారే అనుకుంటుంటాం, గుడారాల్లో ఉన్నటువంటి వారే అనుకుంటుంటాం, ఇంటి లోపల ఉన్నవారు అనుకుంటాం. కానీ వీళ్ళంతా కూడా మరి వాళ్ళ జీవించిన జీవిత విధానం ఇంటిలోనే లాక్డౌన్ అయిపోయారు, గృహంలోనే లోపలుండే కానీ బైబిల్లో పేరు సంపాదించుకున్నారు. ఇంటి లోపలే ఉండి గడప దాటకుండా ఉండి వారు జీవించిన జీవన విధానాన్ని బట్టి బైబిల్ లోపల పేరు సంపాదించుకున్నారు. ఇంటి లోపల ఉన్నప్పటికీ బైబిల్ లోపల పేరు సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎటువంటి స్త్రీలుగా ఉన్నాం మనం? మరి అత్తలాగా ఉన్నామా, కోడల్లాగా ఉన్నామా, లేకపోతే ఇందులో ఉన్నటువంటి ఏ స్త్రీకి ఉన్నటువంటి క్వాలిటీస్ మనం కలిగి ఉన్నాం? ఎటువంటి వైఖరితో మనం జీవిస్తూ ఉన్నాం? మరి మన స్థానం జీవగ్రంథమందు మన పేరు లిఖించబడేటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? వీళ్ళందరి జీవితాలు దేవుడు మనం ముందు పెట్టాడు. మనం ఎటువంటి వారుగా ఉన్నాం, ఎటువంటి భర్తలు కలిగి ఉన్నాం, ఎటువంటి జీవితాలు కలిగి ఉన్నాం, ఎంత కష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీవితాల్లో దేవుడిని మహింపరుస్తూ వచ్చి ఉన్నాడు. మరి అటువంటి జీవితం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని ఈ వాక్యం ఇచ్చిన మీరందరినీ కూడా దేవుడు అటువంటి రీతిలో నడిపించి బలపరిచి మరి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, మరి ఈ యొక్క గుడారంలోని స్త్రీల గురించి మీరు అన్నారు, వీరందరూ కూడా గుడారంలోని స్త్రీలు హౌస్ వైఫ్స్ అనమాట వీళ్ళంతా కూడా. అటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరిని భద్రపరిచి మరి అద్భుతమైనటువంటి జీవితాలు జీవిస్తూ అనేక మందికి ఆదర్శకరంగా ఉన్నట్లు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించమని, ఆశీర్వదించి బలపరచమని, నీ కృప చేత నడిపించమని మా రక్షకుడు ప్రభువుని యేసు నామమున నడుచు ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.